ఎవరిబడి వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో సెకండ్ లెసన్ చూద్దాం. ఇంతవరకు మనం ఫస్ట్ లెసన్ చూసేసాం ఆల్రెడీ. ఈ ఫస్ట్ లెసన్కి సంబంధించి ఒక 3-4 క్లాసెస్ చెప్పాను. బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనేది చూసుకున్నాం. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో భాగంగా ఇండస్ట్రీ అంటే ఏంటి, కామర్స్ అంటే ఏంటి, ట్రేడ్ అంటే ఏంటి, అసలు ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అలానే మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్కి సంబంధించి ఇద్దరు ఫేమస్ సైంటిస్టులు అయినటువంటి ఎఫ్డబ్ల్యూ టైలర్ అండ్ హెన్రీ ఫాయల్ గురించి నేర్చుకోవడం జరిగిందనమాట. రైట్, ఇప్పుడు ఈ క్లాస్లో మనము ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఈ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ చూద్దాం. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఆర్గనైజింగ్, ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్, లైన్ ఆర్గనైజేషన్, స్టాఫ్ ఆర్గనైజేషన్, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు మనం గమనిద్దాం. ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్లో భాగంగా లైన్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, స్టాఫ్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ కాన్సెప్ట్ని ఈ క్లాస్ని చెప్పుకోవడం కంటే ముందు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో 2019లో ఈ టాపిక్ నుంచి ఏం క్వశ్చన్ అడిగాడు అనేది కూడా ఒకసారి. రైట్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపరు. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని నేను ఆ క్వశ్చన్కి సంబంధించి 4 ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాకుండా ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి మిగతా 3 ఆప్షన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్డ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ని మన వాట్సాప్ గ్రూప్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీస్కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను అన్నాను కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఎవరైనా ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఈ క్వశ్చన్ పేపర్ని చూడొచ్చు అనమాట. రైట్, అయితే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్ నుంచి ఏం క్వశ్చన్ అడిగాడు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఈ క్లాసే వినాల్సిన అవసరం లేదు, అంటే అంత బేసిక్ క్వశ్చన్ అడిగాడు అనమాట. కాబట్టి ఈ క్లాస్ను కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనకి ఎంత డెప్త్లో అడుగుతున్నాడు, ఏ పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఏవి అడిగే అవకాశం ఉంది, అలానే సిలబస్ ఓరియంటెడ్లో సిలబస్ని ఎగ్జాక్ట్గా సిలబస్ ప్రాంప్టెడ్లో మనము ఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని మనం చదివితే బెటర్ అనమాట. అప్పుడు మాత్రమే మీరు అన్వాంటెడ్ అంతా ఏది ఎగ్జామ్కి అవసరమో అది చదివితే చాలన్నమాట. ఏది ఎగ్జామ్కి అవసరం లేదు అది చదవాల్సిన అవసరం లేదు. మీరు గమనించుంటే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, డిఎస్సీస్ కానీ ఇట్లా మంచి ఎగ్జామ్స్ని క్రాక్ చేసిన వాళ్ళ విజయ రహస్యాలు కానీ లేకపోతే వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ మీరు చూస్తే ఏది చదవాలో తెలియడం కంటే ఏది చదవకూడదో తెలిసి ఉండాలన్నమాట. అంతే కదా, చదవకూడదంతా ఎంతో డెప్త్గా వెళ్ళి చదవడము అదంతా అవసరం లేదు కదా. అందుకనే మీకు ఒక దిక్చూసిలాగా, ఒక మార్గనిర్దేశలాగా, ఒక దారి దీపంలాగా ఉపయోగపడడానికి నేను ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ప్రతి టాపిక్ని, ప్రతి క్వశ్చన్ని కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను, ఆ క్వశ్చన్ ఏం అడిగాడు ఆ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే క్వశ్చన్లో ఉన్నటువంటి మిగతా 4 ఆప్షన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని వినియోగించుకోండి. రైట్, అయితే ఈ క్వశ్చన్ చూద్దాం. డాష్ ప్రాసెస్ ప్రొవైడ్స్ ద ఆర్గనైజేషన్ విత్ అడక్వేట్ అండ్ కాంపిటెంట్ అండ్ క్వాలిఫైడ్ పర్సనల్ ఎట్ ఆల్ లెవెల్స్ ఇన్ ద ఎంటర్ప్రైజ్. ఏ విధానం అనేది ఆ సంస్థకు కావాల్సినటువంటి సరిపోలిన, కాంపిటెంట్ సామర్థ్యం కలిగిన, క్వాలిఫైడ్ పర్సన్స్ అర్హత కలిగినటువంటి, ఆ సంస్థకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి అర్హతలు కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి సిబ్బందిని నియామకం చేసుకోవడాన్ని ఏమంటారు అని అడిగిండు. ప్లానింగ్ అంటారా, స్టాఫింగ్ అంటారా, ఆర్గనైజింగ్ అంటారా, కంట్రోలింగ్ అంటారా? రైట్, స్టాఫింగ్ అంతే కదా. ఆ పదాన్ని బట్టే దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, ఆ పదంలోనే ఉంది. స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడాన్ని స్టాఫింగ్ అంటారు. చిన్న క్వశ్చన్, అవసరమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి అర్హతలు కలిగినటువంటి వ్యక్తిని ఆ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీగా, స్టాఫ్గా చేర్చుకోవడాన్ని స్టాఫింగ్ అంటారు అనమాట. నియామక ప్రక్రియ, నియామకాలు అంటారు. రైట్, నెక్స్ట్ మన సిలబస్లోని ఆ టాపిక్ చూద్దాం. ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్ అంటే ఏంటి, లైన్ ఆర్గనైజేషన్, స్టాఫ్ ఆర్గనైజేషన్, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ చూద్దాం. రైట్, అండర్స్టాండ్ ద ఫిలాసఫీ అండ్ నీడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఇండస్ట్రీ. అసలు ఏంటి మన సిలబస్లో చూసుకున్నాం కదా, ఆర్గనైజేషను, నీడ్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఫిలాసఫీ ఆఫ్ ఆర్గనైజేషన్ అని సిలబస్లో చూసుకున్నాం కదా. అసలు ఏంటి ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్ అంటే ఏంటి? రైట్, అసలు ఆర్గనైజేషన్, ఆర్గనైజ్డ్ అంటే ఏంటి? సంస్థాగత, సంస్థీకృత,
అని అర్థం కదా. అసలు ఆర్గనైజేషన్ అంటే ఏంటి? అసలు ఆర్గనైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్, డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ వర్కింగ్ రిలేషన్షిప్స్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్. అదే కదా ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఒక వ్యవస్థకు, ఒక ఎంటర్ప్రైజ్, ఒక సంస్థకు కానీ, ఒక ఫ్యాక్టరీకి కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ ఆ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏమై ఉంటుంది? ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ క్వాలిటీ ప్రోడక్ట్ని అందించడము, కస్టమర్లను సాటిస్ఫై చేయడము, తద్వారా ఆ ప్రోడక్ట్ ఆ ఆర్గనైజేషన్కి మంచి పేరు తెచ్చుకోవడము, అలానే లాభాలను ఆర్జించడము అనేది ఏ సంస్థ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ ఎంటర్ప్రైజ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఉద్దేశం అయి ఉంటుంది అనమాట. అయితే ఆ మెయిన్ ఉద్దేశాన్ని, ఆ సంస్థ యొక్క, ఆ ఎంటర్ప్రైజ్ యొక్క మెయిన్ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసము ఆ సంస్థలో ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం బిల్డింగ్, డెవలపింగ్, మెయింటైనింగ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ వర్కింగ్ రిలేషన్షిప్, ఆ సంస్థలో ఉన్నటువంటి పనుల్ని ఒక పద్ధతి ప్రకారం మెయింటైన్ చేయడం, ఒక పద్ధతి ప్రకారము డెవలప్ చేయడం, ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయడాన్ని ఆర్గనైజింగ్ అంటారు అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఆర్గనైజింగ్ సంబంధించి కొందరు ఫేమస్ సైంటిస్టులు, స్పెసిఫైడ్ సైంటిస్టులు దీనికి సంబంధించి నిర్వచనం ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఇది ఒక బేసిక్ ఐడియా కోసం. ఆర్గనైజింగ్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ది ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్, డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ వర్కింగ్ రిలేషన్స్. సంస్థలో జరిగిన అన్ని విషయాల పట్ల, అన్ని కార్యకలాపాల పట్ల ఒక స్ట్రక్చరల్ వర్కింగ్ రిలేషన్షిప్ని ఏర్పాటు చేయడాన్ని ఆర్గనైజింగ్ అంటారు అనమాట. అంతే కదా, రైట్. మనకందరికీ తెలుసు, బయట మార్కెట్లో లేకపోతే బయట సమాజంలో వ్యక్తులు లేకపోతే సంస్థలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఆర్గనైజ్డ్ వర్కర్స్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. వ్యవస్థీకృతమైన కార్మికులు, అవ్యవస్థీకృత కార్మికులు, రైట్. అంటే వ్యవస్థీకృత రంగంలో ఉండే కార్మికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళు అనమాట. అవ్యవస్థీకృత రంగ కార్మికులు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ యొక్క కార్మికులు అంటే ఎవరు? వీళ్ళు డైలీ వేజ్ లేబర్స్, రైట్, వీళ్ళు అనమాట. అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే లేబర్ ఎవరైతే ఉన్నారో, ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల ఖచ్చితంగా జీతం వస్తుంది. వాళ్ళ భద్రత కోసం పిఎఫ్ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లు కానీ లేకపోతే మరణాలు కానీ సంభవిస్తే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇట్లా ఎంత ఆర్గనైజేషన్ ప్రకారం ఒక స్ట్రక్చరల్గా ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళనే ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటారు, సంస్థాగత వర్కర్స్, వ్యవస్థీకృత వర్కర్స్ అంటారు. అదేవిధంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్, అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వర్కర్స్ అంటే కూలి పని చేసుకునే వాళ్ళు. అలానే బజార్ కూలీలు అంటారు, అంటే రోడ్డు మీద నుంచి ఉంటారు. ఎవరు ఈ పని కోసం వస్తే వాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళి పని చేసుకొని ఆ రోజుకు మాత్రమే వాళ్ళకి జీతాన్ని చెల్లించడం జరుగుతుంది అనమాట. దానికి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ పద్ధతి ఉండదు. పని ఉన్న రోజు పని చేసుకుంటారు, పని లేని రోజు ఖాళీగా ఉంటారు అనమాట. అది అన్ఆర్గనైజ్ సెక్టర్. అవ్యవస్థీకృతం అంటే అలా అనమాట. వాళ్ళకి ఉద్యోగ పద్ధతి ఉండదు. ఒకవేళ చనిపోయినా కానీ ఏ ఇన్సూరెన్స్ ఉండదు. నెల అయితే ఖచ్చితంగా శాలరీ వస్తుంది అనేది ఉండదు అనమాట, రైట్. అది ఒక మాటలో చెప్పాలంటే, రైట్. అసలు ఆర్గనైజింగ్, సంస్థాగత వ్యవహారం అంటే ఏంటంటే ఇట్ ఐడెంటిఫై యాక్టివిటీస్. ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఎవరు ఏం చేయాలి అనేది ఐడెంటిఫై చేస్తుంది. డివైడ్ వర్క్ అమాంగ్ ఎంప్లాయీస్. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకి ఎవరు ఏ వర్క్ చేయాలి అనేది వర్క్ డివిజన్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. ఎవరెవరు ఏమేమి వర్కులు చేయాలనేది ఐడెంటిఫై చేస్తుంది. అలానే ఏ వ్యక్తులు ఏ పని చేయాలనేది ఐడెంటిఫై చేస్తుంది. అలానే అసైనింగ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వర్క్ను ఐడెంటిఫై చేస్తుంది. అలానే ఆ వర్క్ను ఎవరు చేయాలనేది ఐడెంటిఫై చేస్తుంది. అలానే అసైనింగ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఆ వర్క్ని ఎవరెవరికి ఎంత సమయంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు దానికి బాధ్యత వహించాలనేది కూడా ఈ ఆర్గనైజింగ్ అనేది తీసుకుంటుంది అన్నమాట. ఎస్టాబ్లిషింగ్ అథారిటీ రిలేషన్షిప్స్, అలానే ఈ ఆర్గనైజేషన్ క్రమబద్ధంగా హెల్దీ రిలేషన్లో నడవాలంటే ఏం చేయాలి, ఒక అథారిటీ రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలి. అంటే ఒక సూపర్వైజర్ ఉంటారు, ఆ సూపర్వైజర్ కింద ఒక పెద్ద మేస్త్రి ఉంటాడు, ఆ పెద్ద మేస్త్రి కింద చిన్న కూలీలు ఉంటారు, ఆ కూలీలు వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా ఎస్టాబ్లిషింగ్ అథారిటీ రిలేషన్షిప్స్, ఆధిపత్యానికి సంబంధించి, అధికారానికి సంబంధించి రిలేషన్షిప్ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట, రైట్. అలానే కోఆర్డినేటింగ్ ఆల్ యాక్టివిటీస్ టు అచీవ్ కామన్ ఆబ్జెక్టివ్స్, ఇంతకుముందే చెప్పుకున్నాం.
ఏ సంస్థకైనా ఒక కామన్ ఆబ్జెక్టివ్ ఉండిద్ది. ఏమని? కస్టమర్ సాటిస్ఫై చేయడం, ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడం, ఆ కంపెనీ పట్ల మార్కెట్లో గుడ్ విల్ని తెప్పించడం, ఇలాంటివన్నీ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా. ఆ కామన్ ఆబ్జెక్టివ్స్ని నెరవేర్చడం కోసం, పొందడం కోసం అన్ని ఆ సంస్థలో ఉన్నటువంటి, ఆ ఆర్గనైజేషన్లో, ఆ కంపెనీలో, ఆ ఎంటర్ప్రైజ్లో ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్, అన్ని కార్యకలాపాలు అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తుంది, సమన్వయం చేస్తుంది అనమాట ఆర్గనైజేషన్ అనేది. ఆర్గనైజేషన్ లేదా ఆర్గనైజింగ్ అనేది వాటన్నిటిని సమన్వయం చేస్తుంది, రైట్. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఆర్గనైజేషన్ లేదా ఆర్గనైజింగ్ అంటే. డెఫినేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్, రైట్. చాలామంది దీంట్లో నిష్ఠానితులైనటువంటి శాస్త్రవేత్తలు ఈ ఆర్గనైజేషన్ లేకపోతే ఆర్గనైజింగ్ అంటే ఏంటనేది వివరించడం జరిగింది వాళ్ళ మాటలో. ఇవి ఎగ్జామ్లో అయితే అడగలేదు, కాకపోతే ఇవి చదివినప్పుడు ఆర్గనైజింగ్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ అంటే ఏంటి అనే దానికి సంబంధించి ఒక క్లియర్ కట్, ఒక సింపుల్ క్యాచీ వర్డ్స్లో మనకు అర్థమవుద్ది అనమాట. చూస్తే రైట్, ఆర్గనైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, గ్రూపింగ్ వర్క్ టు బి పర్ఫార్మ్డ్, డిఫైనింగ్ అండ్ డెలిగేటింగ్ రెస్పాన్సిబిలిటీ, అథారిటీ అండ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ టు ఎనేబుల్ పీపుల్ టు వర్క్ ఎఫెక్టివ్లీ టుగెదర్ ఇన్ అకాంప్లిషింగ్ ఆబ్జెక్టివ్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ పదాలన్నింటినీ, మనం ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నాడు కాన్సెప్ట్లు ఏమవుతున్నాయో ఆ పదాలన్నింటినీ కలిపి చెప్పినాడట ఈ లూయిస్ అలెన్ అనే ఆయన, రైట్. ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఐడెంటిఫైయింగ్ అండ్ గ్రూపింగ్ వర్క్ టు బీ పర్ఫార్మ్డ్, ఎవరు ఏ వర్క్ చేయాలి, డిఫైనింగ్ అండ్ డెలిగేటింగ్ రెస్పాన్సిబిలిటీస్, నీ వర్క్ చేయాలి, ఈ వర్క్ నీకు బదలాయిస్తున్నా, డెలిగేటింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యతను నీకు బదలాయిస్తున్నా అని చెప్పడం, అండ్ అథారిటీ ఆల్సో, అధికారాన్ని, ఆధిపత్యాన్ని కూడా ఎవరికి ఇస్తున్నదని చెప్పిద్ది అనమాట ఆర్గనైజేషన్ లేదా ఆర్గనైజింగ్. ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్స్ టు ఎనేబుల్ పీపుల్ టు వర్క్ ఎఫెక్టివ్లీ టుగెదర్ ఇన్ అకాంప్లిషింగ్ ఆబ్జెక్టివ్స్, ఆ సంస్థ యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ఆ పనిచేసే వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా ఎఫెక్టివ్గా వర్కింగ్ టుగెదర్, కలిసి పనిచేసేలాగా చేయడమే ఈ సంస్థ యొక్క ఆర్గనైజేషన్ లేదా ఆర్గనైజింగ్ యొక్క మెయిన్ కీ రోల్ అని ఈ లూయిస్ అలెన్ అనే ఆయన చెప్పడం జరిగింది. తర్వాత జార్జ్ టెర్రీ అనే ఆయన ఆర్గనైజేషన్ లేదా ఆర్గనైజింగ్ అంటే ఏం చెప్పాడంటే ఆర్గనైజింగ్ ఈజ్ ద ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ అథారిటీ రిలేషన్షిప్ అమాంగ్ సెలెక్టెడ్ వర్క్ పర్సన్స్ అండ్ వర్క్ ప్లేసెస్ సో దట్ పీపుల్ వర్క్ టుగెదర్ ఎఫిషియెంట్లీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ వర్క్ చేసే పర్సన్స్ని వీళ్ళందరినీ కూడగలిపి వర్కింగ్ టుగెదర్, వాళ్ళందరినీ కలపడం ద్వారా అక్కడ ఫలవంతంగా ఎఫిషియెంట్ వేలో వర్క్ జరిగి మంచి ప్రొడక్టివిటీ వచ్చేలాగా చేయడం అనేది ఆర్గనైజేషన్ లేకపోతే ఆర్గనైజింగ్ యొక్క ఉద్దేశము, రైట్. చెప్పుకున్నాం కదా, ఒక మాటలో చెప్పాలంటే అర్థమైంది కదా. ఆర్గనైజింగ్ లేదా ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే గ్రూపింగ్ టుగెదర్ ఆఫ్ ఎంప్లాయీస్, అథారిటీ, వర్క్ దెన్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, రైట్. అంత అవసరం లేదు, మామూలుగా వాట్ ఈజ్ వాట్ ఆ టెర్మినాలజీ అర్థమైతే చాలా అనమాట. చూసాం ఇంతకుముందు ఈ కాన్సెప్ట్ నుంచి ఎంత చిన్న బిట్ అడిగాడో. అయితే తర్వాత కాలంలో అసలు ఏంటి అనేది 4-5 పాయింట్స్ ఇచ్చేసి 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆర్గనైజింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆర్గనైజింగ్ యొక్క ప్రిన్సిపల్స్ కానిది ఏది, అయినది ఏది అని అడిగే అవకాశం ఉంది. అట్లా స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో సరైనది ఏది, సరికానిది ఏది అని ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి ఆ ఓరియంటెడ్లో మీరు చదువుకుంటే కొంచెం దీని గురించి కూలంకుషంగా చదువుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో నేను ఆ పాయింట్స్ని నొక్కి చెప్తున్నాను అనమాట. గమనించండి, రైట్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, సంస్థాగత నిర్మాణం. మీనింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈజ్ ఏ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పీపుల్, డిపార్ట్మెంట్, అథారిటీ రిలేషన్షిప్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ టు అచీవ్ ద కామన్ ఆబ్జెక్టివ్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, డిపార్ట్మెంట్స్ని, పీపుల్స్ని, అథారిటీ రిలేషన్స్ని, వీటన్నిటిని ఒక కామన్ ఆబ్జెక్టివ్ని నెరవేర్చడం కోసం వాళ్ళన్నింటినీ గ్రూపింగ్ టుగెదర్, వాళ్ళందరినీ ఒక గ్రూప్ లాగా చేయడం, కోఆర్డినేట్ చేయడమే ఆర్గనైజేషన్ అనుకున్నాం. ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్ ఆర్గనైజేషన్ జస్ట్ యాజ్ అన్ ఆర్కిటెక్చరల్ ప్లాన్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఏ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ గీసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉందండి, ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ గీసినప్పుడు ఏం చేస్తాం మనము, రైట్. ఇక్కడ తలుపులు ఉండాలి, ఇక్కడ కిటికీలు ఉండాలి, రైట్.
అదేవిధంగా ఇక్కడ పైకప్పు ఉండాలి, రైట్, ఇక్కడ ట్యాంక్ ఉండాలి, ఇట్లా అనుకుంటాం కదా. ఏమవుతుంది ఇప్పుడు ఇది చూసినప్పుడు ఇది ఒక ఫ్రేమ్వర్క్, ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ లాగా ఉండిద్ది అనమాట ఆర్గనైజేషన్ అనేది, అంతే కదా. ప్రతిదాన్ని డివైడ్ చేసి కలుపుతుంది అనమాట. ఈ కిటికీ వేరే కానీ కలిపిద్ది, ఇది తలుపు వేరే కానీ కలుపుతుంది, ఇది స్లాబ్ వేరే కానీ కలుపుతుంది అనమాట. ఇట్లా ఇట్ ఈజ్ ఏ ఆర్కిటెక్చరల్ ప్లాన్, ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్ని కట్టడానికి మనం ఎట్లయితే ఆర్కిటెక్చర్ ప్లాన్ వేస్తామో, ఒక బిల్డింగ్ ప్లాన్ వేస్తామో, ఆ విధంగా ఉంటుంది ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ షోస్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మనం ఏం గమనిస్తామంటే అథారిటీ రిలేషన్షిప్స్, పై అధికారులు కింద స్థాయి సిబ్బందితోటి, కింద స్థాయి వాళ్ళ తర్వాత స్థాయి అధికారులతో ఏ విధమైనటువంటి సత్సంబంధాలని రిలేషన్ కలిగి ఉంటారనేది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని అనలైజ్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్, ఎవరికి ఏ బాధ్యతలు ఉంటాయి అనేది కూడా మనం ఆర్గనైజేషన్ రిలేషన్స్ని స్టడీ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. కమ్యూనికేషన్ ఛానల్, సమాచారం ఏ విధంగా పైనుంచి కింద నుంచి ఇంకా వాళ్ళ కింద స్థాయికి ఎలా చేరవేయబడుతుంది అనేది కూడా మనం ఆర్గనైజేషన్ని స్టడీ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. కోఆర్డినేషన్ అమాంగ్ డిపార్ట్మెంట్స్, ఈ ఆర్గనైజేషన్ స్టడీ చేయడం ద్వారా ఈ సంస్థలో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నాయి అనేది కూడా అర్థమవుతుంది. ఇట్ ఈస్ జనరల్లీ రిప్రజెంటెడ్ త్రూ ఆర్గనైజేషన్ చార్ట్. రైట్, నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇది కూడా కంప్లీట్లీ థియరీ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈజ్ వాట్, దానికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ తెలియజేయడం కోసం ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చెప్పుకోబోయే 5 మినిట్స్లో చెప్పుకోబోయే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడి, తర్వాత లైన్ ఆర్గనైజేషన్, స్టాఫ్ ఆర్గనైజేషన్, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, దీని గురించి థియరిటికల్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్, కాకపోతే ఒకసారి గమనిద్దాం. ఇక్కడ నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అసలు ఒక సంస్థాగత నిర్మాణం, సంస్థాగతమైనటువంటి కూర్పు అనే దాని యొక్క అవసరం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఏ గుడ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్, మంచిగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. ఇంప్రూవ్స్ టీమ్ వర్క్ అండ్ ప్రొడక్టివిటీ, చెప్పుకున్నాం కదా, అందరూ వర్కింగ్ టుగెదర్, అందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి టీం వర్క్ ఇంప్రూవ్ అయ్యింది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయ్యింది. మీరు ఒకటి గమనించాలి, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ప్రొడక్షన్ అంటే ఆ కంపెనీలో, ఆ రోజులో, లేకపోతే ఆ సంవత్సరంలో, ఆ నెలలో ఎంతైతే వస్తువులు, ఎంత క్వాంటిటీతో అయితే వస్తువులు తయారవుతుందో దాన్ని ప్రొడక్షన్ అంటారు. రైట్, అదేవిధంగా ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక సంవత్సరానికి 1000 కార్లు తయారు చేస్తుంది అనుకో. అయితే ఆ కంపెనీ అదే మ్యాన్ పవర్ తోటి, అదే కరెంట్ తోటి, అదే పెట్టుబడితోటి ఆ కంపెనీ ఒక సంవత్సరానికి 1200 కార్లు తయారు చేసింది అనుకో. అంటే తన ఎఫిషియన్సీ పూర్తి స్థాయిలో ఉపయోగించి, తన పూర్తి స్థాయి ఎఫిషియన్సీ తోటి ఎంతైతే బెటర్ రిజల్ట్ని సాధించగలిగిందో దాన్నే ఉత్పాదకత అంటారు. మామూలుగా నార్మల్గా ఎంతైతే ప్రొడక్షన్ చేయగలుగుతుందో దాన్నే ఉత్పత్తి అంటారు. దాని బెటర్ ఎఫిషియన్సీ లెవెల్లో ఉత్పత్తి ఎంతైతే మ్యాక్సిమం లిమిట్ చేరుకోగలిగిందో దాన్ని ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అంటారు అనమాట. రైట్, ఈ బెటర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వల్ల ఏమవుతుందన్నాడు, టీం వర్క్ ఇంప్రూవ్ అవుతుంది, అలానే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా చూసుకుంటే ప్రొవైడ్ క్లియర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎంప్లాయీస్ టు వర్క్ టుగెదర్ ఎఫిషియన్స్లీ, అదేవిధంగా ఇంక్రీజ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ అంతగా వాటి గురించి మనకి మీరు చదివితే అర్థమైపోతుంది. నెక్స్ట్ డిటర్మైన్స్ డెసిషన్ అండ్ మేకింగ్ అథారిటీ, ఎవరు డెసిషన్ తీసుకోవాలి, అదేవిధంగా ఎవరు అథారిటీగా నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మీకు క్లియర్ కట్గా స్పెసిఫై చేస్తామంట. క్లియర్లీ స్పెసిఫైస్ హూ హ్యాస్ టు అథారిటీ టు మేక్ డెసిషన్, ఎవరు అధికారం కలిగి ఉంటారు
కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనేది కూడా ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మనకు వివరిస్తుంది. ఎంకరేజ్ ఇనిషియేటివ్ అండ్ క్రియేటివిటీ. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఏమవుద్దంటే ప్రతి చిన్న స్థాయి ఎంప్లాయీ కూడా వాళ్ళు ఇచ్చే సూచనల సలహాలను తీసుకోవడం జరిగింది అనమాట. తీసుకొని అవి ఆమోదయోగ్యంగా అలానే సంస్థకి పురోభివృద్ధికి సంస్థకి మంచి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ని కూడా తీసుకొని వాటిని ప్రొడక్షన్లో కానీ ఆ తర్వాత ప్లానింగ్లో కానీ ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగిందంట. వెల్ డిఫైన్డ్ అథారిటీ మోటివేట్స్ ఎంప్లాయీస్ టు టేక్ ఇనిషియేటివ్స్ అండ్ కంట్రిబ్యూట్ న్యూ ఐడియాస్. ఫెసిలిటీస్ ఆర్గనైజేషనల్ గ్రోత్. Facilitates organizational growth, supports expansion and distributing authority and responsibilities efficiently. చెప్పుకున్నాం కదా, సపోర్ట్ ఎక్స్పాన్షన్ బై డిస్ట్రిబ్యూటింగ్ అథారిటీ. అధికారాన్ని ఒక్కల చేతిలోనే కేంద్రీకృతం చేయరనమాట. అధికారాన్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేయడం వల్ల బాధ్యత తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చిన తక్కువ బాధ్యతని మంచిగా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది దాని యొక్క ఉద్దేశం. ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్. ఆ గ్రూపుల మధ్య ఆ డిపార్ట్మెంట్ మధ్య కమ్యూనికేషన్ సమాచార సేకరణ సమన్వయం అనేది సింపుల్గా ఉంటుంది. క్లారిఫైస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ముందే ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఎవరు ఏం చేయాలి, ఎవరు చేసిన దాన్ని ఎవరికి రిపోర్ట్ చేయాలి, హౌ టు దే వర్క్ కంట్రిబ్యూట్ టు ద ఆర్గనైజేషన్ గోల్స్. వాళ్ళ వర్క్ ద్వారా ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది తెలుసుకోవడం అనేది అర్థమైపోయింది అన్నమాట. ఇవన్నీ మామూలుగా మీకు ఒక క్యాచీ వర్డ్స్ లాగా దాని గురించి ఒక బేసిక్ ఐడియాని తెలుసుకుంటే సరిపోయింది, రైట్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ యొక్క ఉపయోగాలు ఏంటంటే క్లారిఫైస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎవరి బాధ్యతలు ఏందనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుద్ది. కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుద్ది. ఫెసిలిటేట్స్ ఆర్గనైజేషనల్ గ్రోత్. ఆర్గనైజేషన్ అనేది ఇంకా పైకి ఎదగడానికి ఉపయోగపడుద్ది. అలానే ఎంకరేజ్ ఇనిషియేటివ్ అండ్ క్రియేటివిటీని సృజనాత్మకతని అలానే ఇనిషియేటివ్స్ చొరవ తీసుకునే విధానాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. డిటర్మైన్స్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఇట్లా ఇవన్నీ కూడా ఇంప్రూవ్స్ టీమ్ వర్క్ అండ్ ప్రొడక్టివిటీ. ఇది ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ యొక్క ఉద్దేశము, దాని యొక్క అవసరం అన్నమాట, రైట్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇది కూడా చూసుకుంటే మీకు ఒక కంప్లీట్లీ థియరీ ఓరియంటెడ్ టాపిక్ అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సంస్థాగత నిర్మాణ సూత్రాలు. మేనేజర్ షుడ్ కీప్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ మైండ్ వైల్ డిజైనింగ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ యొక్క సంస్థాగత నిర్మాణాన్ని మేనేజర్స్ తయారు చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మెయిన్ ప్రిన్సిపల్స్ అనే వాటిని మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి? యూనిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాల ఏకత్వం. ఇప్పుడు మేనేజర్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఫ్రేమ్వర్క్ చేసినప్పుడు యూనిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్, ఆ సంస్థ యొక్క ఉద్దేశం అనేది ఒకటై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సంస్థ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని తయారు చేయాలా, లేకపోతే మోడరేట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని తయారు చేయాలా, లేకపోతే చీప్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని తయారు చేయాలా అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అనేది ఒకే ఉద్దేశమై ఉండాలి. ఒక మేనేజర్ ఏమో పర్లేదు, చీప్ క్వాలిటీ తయారు చేసినా పర్లేదు, మనకి ప్రాఫిట్ రావడం ప్రధాన ఉద్దేశం అని ఒక మేనేజర్ అనుకొని, లేకపోతే ఒక మేనేజర్ ఏమో కాదు, మనకి ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్లేదు, మనకు బ్రాండ్ వాల్యూ పెరగాలని ఒక మేనేజర్ అనుకొని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉండకూడదు అనమాట. యూనిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్ అనేది ఉండాలన్నమాట. అది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ షుడ్ సపోర్ట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఆల్ ఎంప్లాయీస్ షుడ్ వర్క్ టువార్డ్స్ కామన్ ఆర్గనైజేషన్ గోల్స్. అయితే ఒక ఆబ్జెక్టివ్ అనుకున్నాం కదా, ఆ ఆబ్జెక్టివ్స్ని నెరవేర్చడం కోసం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. తర్వాత స్పెషలైజేషన్. వర్క్ షుడ్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ ద స్పెషలైజేషన్. డివిజన్ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. అంటే చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి 10 రకాల పనులు చేయడం కంటే ఒక వ్యక్తి ఒక పని చేయడం ద్వారా ఆ పనిలో నైపుణ్యత పెరిగిద్ది, ఆ పనిలో ఎఫిషియన్సీ పెరుగుద్ది, ప్రొడక్టివిటీ ఉత్పాదకత కూడా పెరుగుతుంది అనమాట. సామర్థ్యం పెరుగుద్ది, ఉత్పాదకత పెరుగుతుంది అనమాట. కోఆర్డినేషన్, సమన్వయం పెరుగుతుంది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఒక పద్ధతి ప్రకారం చేయడం వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్ల మధ్య, డిఫరెంట్ అథారిటీల మధ్య, డిఫరెంట్ మేనేజర్ మధ్య, డిఫరెంట్ వర్క్ ఫోర్స్ల మధ్య కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది. యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ షుడ్ బి ప్రాపర్లీ కోఆర్డినేటెడ్. కోఆర్డినేషన్ ఎన్ష్యూర్స్ యూనిటీ ఆఫ్ యాక్షన్ ఫర్ అచీవింగ్ కామన్ ఆబ్జెక్టివ్స్. తర్వాత క్లియర్ అన్బ్రోకెన్ లైన్ ఆఫ్ అథారిటీ. స్పష్టమైన ఆదేశాల పరంపర. అథారిటీ షుడ్ ఫ్లో కంటిన్యూస్లీ ఫ్రమ్ హైయెస్ట్ లెవెల్ టు ద లోయెస్ట్ లెవెల్. చైన్ ఆఫ్ కమాండ్, స్కేలార్ చైన్ షుడ్ నాట్ బి బ్రోకెన్.
ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనమాట. పైన పెద్ద మేనేజర్ ఉంటాడు, ఆయన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు, ఆ తర్వాత అసోసియేట్ మేనేజర్ ఉంటాడు, ఆ తర్వాత సూపర్వైజర్స్ ఉంటారు, ఆ తర్వాత బేస్ లెవెల్ వర్కర్స్ ఉంటారు, ఆ తర్వాత స్వీపర్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇట్లా ఒక క్లియర్ కట్ లైన్ ఆఫ్ అథారిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా బ్రేక్ అవడానికి లేదనమాట. కమ్యూనికేషన్ కానీ, కోఆర్డినేషన్ కానీ, రెస్పాన్సిబిలిటీ అనేది బ్రేక్ అవడానికి లేకుండా ఉండిద్ది అనమాట. క్లియర్ స్కేలర్ కమాండ్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. తర్వాత బాధ్యత, అథారిటీ షుడ్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తారో, ఎవరైతే అధికారాన్ని కలిగి ఉంటారో వాళ్ళు అదేవిధంగా బాధ్యతను కూడా మొయ్యాలన్నమాట. లాభాలు వచ్చినప్పుడు నేనే చేశానని, నష్టాలు వచ్చినప్పుడు నా వల్ల రాలేదు, కింద వాళ్ళు వచ్చిందని చెప్పకూడదు అన్నమాట. రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ అనేది రెండు కూడా మోయాల్సి ఉంటుంది. ఎవరీ మేనేజర్ షుడ్ హ్యావ్ సఫిషియంట్ అథారిటీ టు పర్ఫార్మ్ అసైన్ రూటీన్స్. మేనేజర్ ఏవైతే తనకు అప్పగించినటువంటి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు నెరవేర్చడానికి ఆయనకి కావాల్సినటువంటి అథారిటీ, అధికారం కూడా కావాలి. ఎఫిషియన్సీ, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ షుడ్ హెల్ప్ అచీవ్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ విత్ మినిమం కాస్ట్ అండ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. అంతే కదా, మంచి సామర్థ్యంతో పనిచేయాల అన్నంత మాత్రాన ఎక్కువ ఖర్చు పెట్టేయడము అది బెటర్ వే కాదనమాట. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ షుడ్ హెల్ప్ అచీవ్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ విత్ మినిమం కాస్ట్ అండ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ సామర్థ్యంతో వర్క్ చేసేలాగా రూపొందించడమే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ యొక్క ప్రిన్సిపల్ అయి ఉండాలి. డెలిగేషన్, అధికార వికేంద్రీకరణ, అధికారాల బదలాయింపు. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి డెలిగేటెడ్ టు ద లోయెస్ట్ కాంపోనెంట్ లెవెల్. దిస్ ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్ అండ్ మేనేజరియల్ ఎఫిషియన్సీ. అధికారాలు బదలాయించడం వల్ల ఏమైంది, ఒక్కరి దగ్గరే అన్ని అధికారాలు ఉండాలన్నమాట. ఒక్కొక్కరికి కొన్ని అధికారాలు బదలాయించడం వల్ల ఆ కొన్ని అధికారాలు వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంది అనమాట. అన్నీ మామూలుగా థియరీ పాయింట్స్, అంతగా మామూలుగా మీకు దానికి సంబంధించి ఏంటి అనేది అవగాహన ఉంటే చాలన్నమాట. అంత డెప్త్గా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు లేవు. కాకపోతే పై స్టేట్మెంట్స్లో ఏవి కరెక్టు ఏవి తప్పు అంటే ఇవన్నీ మీకు ఇంకొక చిన్న ట్రిక్ చెప్పాలంటే, ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా పై ఏవి కరెక్టు, పై వాక్యాల్లో ఏవి సరైనవి, ఏవి సరికానివి అని అన్నప్పుడు, సరైనవి అన్నప్పుడు అన్ని పాజిటివ్ పాయింట్సే ఉంటాయి అన్నమాట. ఏదైతే వాటిలో పాయింట్ నెగిటివ్ ఓరియంటేషన్లో ఉందో ఆ పాయింట్ తప్పయ్యే అవకాశం ఉందన్నమాట. సరికానివి అంటే ఏంటంటే ఇక్కడ కూడా అంతే, నెగిటివ్ మైండ్ సెట్తో నెగిటివ్ ఓరియంటేషన్లో ఆ స్టేట్మెంట్ ఉన్నప్పుడు అది తప్పయ్యే అవకాశం ఉందన్నమాట. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ తర్వాత మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటిని చూపిస్తాను. ఇంకా తర్వాత యూనిటీ ఆఫ్ కమాండ్ చెప్పుకున్నాం కదా. ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ రిసీవ్ ఆర్డర్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ సుపీరియర్. దిస్ అవాయిడ్స్ కన్ఫ్యూజన్ అండ్ ఎన్ష్యూర్స్ అకౌంటబిలిటీ. చెప్పుకున్నాం కదా, బాధ్యతలు అనేవి డెలిగేట్ అవుతాయి, బదలాయించబడతాయి. ఒక్కళ్ళ దగ్గరే కేంద్రీకృతం కాకుండా చిన్న మేనేజర్లకి డెలిగేట్ అవుతాయి అనమాట. కాబట్టి ఆ మేనేజరు కొంతమందికే ఇస్తారనమాట. కాబట్టి ఒక మేనేజరే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. రైట్, కన్ఫ్యూజన్ అండ్ ఎన్ష్యూర్స్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని పెంచింది అనమాట. వన్ ఎంప్లాయీ వన్ సూపర్వైజర్. స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్, పర్యవేక్షణ పరిధి. మేనేజర్ షుడ్ సూపర్వైజ్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్. తక్కువ మంది కింది స్థాయి ఉద్యోగులనే అతను పర్యవేక్షించాల్సిన అధికారం ఉంటుంది. కాబట్టి అతను తన రెస్పాన్సిబిలిటీస్ని ఎఫిషియెంట్గా నిర్వర్తించే అవకాశం ఉంది. అదేవిధంగా అది సంస్థకి అలానే కింది స్థాయి ఉద్యోగులు కూడా బర్డెన్ఫుల్గా ఉండదన్నమాట. రీజనబుల్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఇంప్రూవ్ ద సూపర్విజన్ అండ్ కమ్యూనికేషన్. తక్కువ స్థాయి రీజనబుల్ హేతుబద్ధమైనటువంటి అధికారాలు బాధ్యతలు అతనికి అప్పగించడం వల్ల అతను పర్యవేక్షణ చేయడం, సూపర్విజన్ చేయడానికి కానీ, కమ్యూనికేషన్ సమాచారాన్ని సరఫరా చేయడానికి కానీ సులువుగా ఉంటుంది. కమ్యూనికేషన్, సమాచార బదలాయింపు, సమాచార వినిమయం చెప్పుకున్నాం చాలాసార్లు. ఫ్లెక్సిబిలిటీ, సౌలభ్యం, అనుకూలత. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ షుడ్ ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు అడ్జస్ట్ గ్రౌత్ అండ్ చేంజింగ్ బిజినెస్ కండిషన్. ఇట్ షుడ్ నాట్ బి రిజిడ్. ఇది ఏదో మోసధోరణలాగా, ఏదో గట్టిగా, ఏదో పిడివాదంలాగా ఉండదన్నమాట. ఫ్లెక్సిబుల్గా ఉండిద్ది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ యొక్క ప్రిన్సిపల్ అనేది ఎలా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కమ్యూనికేషన్ అనేది అందరికీ చేరవేయబడేలాగా ఉండాలి. ఎవరో ఏదైనా సమాచారం లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది
ఒక స్థాయి వ్యక్తుల దగ్గరే వచ్చేసి వాళ్ళ దగ్గరే తిరగకూడదు. కింద స్థాయి వ్యక్తులు కూడా వచ్చినప్పుడు దాని ద్వారా మంచి చెడ్డలు తెలుసుకొని జాగ్రత్త పడడానికి అవకాశం ఉందన్నమాట. రైట్, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థాగత నిర్మాణం యొక్క ప్రధానమైన ఉద్దేశాలు ఏ విధంగా ఉండాలంటే ఇవి అనమాట. ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కమ్యూనికేబుల్గా ఉండాలి, స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది కొద్ది స్థాయిలో ఉండాలి, యూనిటీ ఆఫ్ కమాండ్స్ అనేవి కూడా అన్నీ ఏకరీతిగా ఉండాలి. అదేవిధంగా అధికారాలు అనేవి ఒకళ్ళ దగ్గరే కేంద్రీకృతం కాకుండా బదలాయింపు చేయబడాలి, సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ అనేవి బాధ్యతలు ఎవరికైతే అప్పచెప్తారో ఆ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి రెస్పాన్సిబిలిటీస్ని కూడా మోసే వ్యక్తిగా ఉండాలి. క్లియర్ అన్బ్రోకెన్ లైన్ అథారిటీ, సమాచారం అనేది లేకపోతే అధికారం అనేది ఒక స్ట్రక్చరల్ వేలో ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఒక పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్నట్టు ఉండాలి. స్పెషలైజేషన్ అంటే ప్రత్యేక నైపుణ్యం ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పని అప్పగించేలాగా ఉండాలి, సమన్వయం ఉండాలి. యూనిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్, ఆ సంస్థ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఒకే ఉద్దేశాన్ని అందరూ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. యూనిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, రెస్పాన్సిబిలిటీ, స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇవన్నీ మైండ్ మ్యాప్ రూపంలో ఇచ్చాను చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్ నుంచి పిన్ పాయింటెడ్గా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కంప్లీట్గా థియరీ ఓరియంటెడ్లో ఉంటుంది. ఏదైతే పాయింట్స్ పాజిటివ్ అంటే ఆప్టిమిస్టిక్ ఓరియంటెడ్లో ఆశావాద దృక్పథంతో పాజిటివ్ వేలో ఆ పాయింట్స్ ఉన్నప్పుడు వాటిని కరెక్ట్ ఆన్సర్గా మనం కామన్ సెన్స్తో అయినా పెట్టవచ్చు. ఇది వచ్చేసరికి ఇది స్పెసిఫిక్ కాన్సెప్ట్ అనమాట. దీని గురించి మనకు అవగాహన ఉంటే మాత్రమే ఈ కాన్సెప్ట్కి మనం ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఒకసారి గమనిద్దాం. తర్వాత ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ వ్యవస్థల యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది? టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డిపెండ్స్ ఆన్, అసలు వ్యవస్థల యొక్క నిర్మాణం, వ్యవస్థాగత నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందంటే సైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్, సంస్థ యొక్క పరిమాణాన్ని బట్టి. అంటే చిన్న సంస్థ, పెద్ద సంస్థ, మధ్యస్థాయి సంస్థ అనే దాన్ని బట్టి కూడా ఆ సంస్థ యొక్క క్రమానుగతం, ఆ సంస్థ యొక్క స్ట్రక్చర్ నిర్మాణం అనేది ఉండిద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఇండస్ట్రీ అనుకోండి. పెద్ద ఇండస్ట్రీ అంటే ఫైర్ సేఫ్టీ ఉంటుంది, దానికంటూ సపరేట్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ సబ్స్టేషన్ ఉంటుంది, దానికి లోపలికి రావడానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది. రైట్, ఇదంతా చెక్కింగు ఇదంతా ఉంటుందన్నమాట. అదే చిన్నదనుకో, చిన్న ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అనుకో, చిన్నదనుకో ఒక 10 మందో 15 మంది ఎంప్లాయీస్ ఉంటారన్నమాట. టీ పొడి తయారు చేసేదో, ఇస్తరాకులు తయారు చేసేదో, చిన్న కొవ్వొత్తులు తయారు చేసేదో, అగరబత్తులు తయారు చేసేదో, దాంట్లో ఎంతమంది ఉంటారు? సుమారు 10 మంది, 15 మంది, లేకపోతే 20 మంది ఉంటారు. దానికి మళ్ళీ సెక్యూరిటీ, మళ్ళీ ఫైర్ సేఫ్టీ, తర్వాత మళ్ళీ చెక్కింగు, తర్వాత స్కానింగు, ఇవన్నీ ఉండదు కదా. బయోమెట్రిక్ అటెండెన్స్ ఏ ఉండదు కదా. ఒక రిజిస్టర్ పెడితే వాళ్ళే సంతకం చేస్తారు, వెళ్ళిపోతారు అన్నమాట. అట్లా ఆ సైజ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ బట్టి ఆ సంస్థ యొక్క ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. అలానే నేచర్ ఆఫ్ ప్రోడక్ట్, ఆ ఆర్గనైజేషన్ ఉత్పత్తి చేసే, ఆ ఆర్గనైజేషన్ తయారు చేసే వస్తువులను బట్టి కూడా ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఆ ఆర్గనైజేషన్ యొక్క నిర్మాణం అనేది ఉంటుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆర్గనైజేషన్, ఆ సంస్థ బుల్లెట్లు తయారు చేస్తుంది, లేకపోతే అణుబాంబులు తయారు చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి బుల్లెట్లు కానీ, అణుబాంబులు కానీ, తుపాకులు కానీ, డిఫెన్స్కి సంబంధించిన వస్తువులు తయారు చేస్తుంది అనుకో, ఆ ఆర్గనైజేషన్ అనేది ఒక సెక్యూర్డ్ ప్లేస్లో పెడతారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ యొక్క సెక్యూరిటీ ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటుందన్నమాట. లేకపోతే ఆ సంస్థ అనేది ఫార్మాస్యూటికల్ లేకపోతే కెమికల్స్ తయారు చేస్తుంది అనుకో, అది జనావాసాలకు దూరంగా ఉండాలి. అట్లా అది తయారు చేసే ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని కూడా ఆ సంస్థ యొక్క నిర్మాణం అనేది రూపొందించబడి ఉండిద్ది అనమాట. కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఆ సంస్థ ఉత్పత్తిని ప్రారంభించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ యొక్క నిర్మాణం అనేది ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనంతపురం జిల్లా ఉందనుకుందాం, లేకపోతే కడప జిల్లా ఉందనుకున్నాం. మన రాష్ట్రంలో కడప జిల్లా భూపరివేష్టిత రాష్ట్రం అనమాట. అంటే కడప జిల్లాకి ఎటువంటి సముద్ర తీర సరిహద్దు అనేది లేదనమాట. కడప జిల్లాలో వచ్చి ఎవరైనా రొయ్యల చెరువు కానీ, చేపల చెరువు కానీ పెడితే ఏమైద్ది? అక్కడ నీళ్ళే లేవు.
అక్కడ నుంచి అక్కడ నుంచి పోనీ ఇతర దేశాలకి ఎగుమతి చేయాలంటే అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ సముద్ర తీరం నెల్లూరు కానీ చిత్తూరు వరకు కానీ అంత దూరం తీసుకొని రావాలి. అట్లా అదంతా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కాబట్టి అట్లా కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అక్కడ ఆ ఫ్యాక్టరీని పెడితే అక్కడ ఆ ఫ్యాక్టరీ ద్వారా ఉత్పత్తి చేస్తే ముందు జరగబోయే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూడా ఆ సంస్థ యొక్క నిర్మాణం, ఆ సంస్థ యొక్క స్ట్రక్చర్ అనేది రూపొందిస్తారనమాట. తర్వాత టైప్స్ చెప్పుకున్నాం కదా. అయితే ఆ సంస్థ యొక్క నిర్మాణం ఏ విధంగా వేటిని ఆధారంగా చేసుకొని డిఫరెంట్గా ఉండిద్దంటే సైజ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ బట్టి, నేచర్ ఆఫ్ ద ప్రొడక్షన్ బట్టి, కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ని బట్టి ఆ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ ఉండిద్ది అనుకున్నాం. అయితే ఇప్పుడు అసలు ఆర్గనైజేషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? లైన్ ఆర్గనైజేషన్, స్టాఫ్ ఆర్గనైజేషన్, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గమనించండి. రైట్, ఈ లైన్ ఆర్గనైజేషన్ నుంచి, స్టాఫ్ ఆర్గనైజేషన్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇది తర్వాత కమిటీ ఆర్గనైజేషను, మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్, ఇవి మనకు సిలబస్లో లేవు. రైట్, తర్వాత లైన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? రైట్, లైన్ ఆర్గనైజేషన్ అంటే లైన్ ఆర్గనైజేషన్కి బెస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిలిటరీ ఆర్గనైజేషన్, లేదా ట్రెడిషనల్ ఆర్గనైజేషన్, స్కేలార్ ఆర్గనైజేషన్, హైరార్కికల్ ఆర్గనైజేషన్. లైన్ ఆర్గనైజేషన్ అంటే ఏం లేదు, పైన అత్యున్నత స్థాయి అధికారులకు, ఆయన కింద ఆ అత్యున్నత స్థాయి అధికారి కంటే కొంచెం పవర్స్ తక్కువ ఉన్నటువంటి ఇంకొక అధికారి ఉంటాడు, ఆయన కింద ఇంకా కొంచెం పవర్స్ తక్కువ ఉన్నటువంటి ఇంకొక అధికారి ఉంటాడు, ఆయన కింద ఇంకొక అధికారి. అట్లా ఒక హైరార్కికల్, ఒక సంస్థాగతంగా అధికారాలు తగ్గుతూ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. దీన్నే లైన్ ఆర్గనైజేషన్ అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పెద్ద దొరగారు ఉంటారు, ఆయన కింద చిన్న దొరగారు, ఆయన కింద ఇంకొక చిన్న దొరగారు. అట్లా మిలిటరీలో కూడా మనం గమనిస్తుంటాం. పైన ఫస్ట్ ఏముంటాడు, కమాండెంట్ ఉంటారు, కమాండెంట్ తర్వాత లెఫ్టినెంట్ కమాండెంట్స్, లెఫ్టినెంట్ కమాండెంట్ తర్వాత హవాల్దార్ తర్వాత సోల్జర్స్ తర్వాత ఇట్లా రకరకాల కర్మదారీస్, సఫాయి కర్మదారీస్, ఇట్లా రకరకాలు ఉంటుంది కదా. ఇదనమాట మిలిటరీ ఆర్గనైజేషన్ అంటే లైన్ ఆర్గనైజేషన్ అంటాం. ఒక పై స్థాయి నుంచి కింద స్థాయికి స్ట్రక్చరల్గా ఒక పద్ధతి ప్రకారం క్రమానుగతంగా ఉండడాన్ని లైన్ ఆర్గనైజేషన్ అంటారు. దీన్ని ట్రెడిషనల్ ఆర్గనైజేషన్, సాంప్రదాయబద్ధమైనటువంటి పురాతన కాలమైనటువంటి పాత పద్ధతి అయినటువంటి ఆర్గనైజేషన్ కూడా దీనికి పేరు. స్కేలార్ ఆర్గనైజేషన్ అంటే ఒక లైన్ ప్రకారం ఉండేదాన్ని స్కేలార్ ఆర్గనైజేషన్ అంటారు. హైరార్కికల్ ఆర్గనైజేషన్ అంటే ఒక పెద్ద స్థాయి, ఆ తర్వాత కింద స్థాయి, ఆ తర్వాత ఈ స్థాయి, హైరార్కికల్ ఆర్గనైజేషన్. ద మీనింగ్, దీన్నే లైన్ ఆర్గనైజేషన్నే ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని, సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. అంతే కదా. దీంట్లో అర్థమైపోద్ది, ఆయన పెద్ద ఆయన కింద ఈయనకి ఈ అధికారం ఉంటుంది, ఈయనకి ఈ బాధ్యత ఉంటుంది, ఆయన కింద ఈయనకి ఈ అధికారం ఉంటుంది, ఈ బాధ్యత ఉంటుంది. ఈయన దగ్గరికి వెళ్ళి ఈ పని చేయమంటే ఈయన చేయలేడు, ఆయన దగ్గరికి వెళ్తే అది అయింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పని చేయమంటే ఆయన చేయడు, ఎందుకంటే ఆయన ఇంత చిన్న పని చేయడు, ఈయన దగ్గరికి రావాలి. అట్లా ఓల్డెస్ట్ అండ్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. అథారిటీ ఫ్లోస్ వర్టికలీ ఫ్రమ్ టాప్ టు బోన్. చెప్పుకున్నాం కదా, టాప్ నుంచి బాటంకి అధికారం అనేది బదలాయించబడుతుంది. ఎవ్రీ ఎంప్లాయీస్ రిపోర్ట్స్ టు ఓన్లీ వన్ సుపీరియర్. ఇక్కడుండే వ్యక్తులు ఇతనికి బాధ్యత వహిస్తే, ఇక్కడుండే వ్యక్తులు ఇతనికి బాధ్యత వహిస్తారు, ఇక్కడుండే వ్యక్తులు ఆపై వ్యక్తికి బాధ్యత వహిస్తారు. ఫైనల్గా ఈ ఫైనల్ సుపీరియర్ అథారిటీ అనేది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. ఫాలో ద చైన్ ఆఫ్ కమాండ్. ఆదేశాల పరంపర, చైనే కదా, ఇట్లా చైన్. తర్వాత వైడ్లీ యూజ్డ్ ఇన్ మిలిటరీ ఆర్గనైజేషన్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. లైన్ ఆర్గనైజేషన్, ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్, సింపుల్ ఆర్గనైజేషన్, టాప్ టు బాటమ్ ఆర్గనైజేషన్, చైన్ కమాండ్ ఆఫ్ ఆర్గనైజేషన్, వన్ సుపీరియర్ క్విక్ డిసిషన్స్. రైట్, మీ ఎగ్జామ్లో అడుగుతుంటారు, విచ్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్, విచ్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కన్సిస్ట్ ఆఫ్ టాప్ టు బాటమ్ స్ట్రక్చరల్ వే, విచ్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కన్సిస్ట్ ఆఫ్ క్విక్ డెసిషన్స్. అట్లా అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్. సింప్లెస్ట్ ఆర్గనైజేషన్, అథారిటీ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, నో స్టాఫ్ స్పెషలిస్టులు అంటూ ఎవరు ఉంటారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కింద స్థాయి అధికారులుగా ఉంటూ ఉంటారు అనమాట. లైన్ మేనేజర్స్ మేక్స్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ. ఏ స్థాయికి ఆ స్థాయి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత యూనిటీ ఆఫ్ కమాండ్ ఈజ్ మెయింటైన్డ్. ఈయన ఏదైతే కమాండ్ ఇచ్చిందో దాన్నే వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఆర్ స్టాఫ్ ఆర్గనైజేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటే
ఈ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ని ఎవరు రూపొందించారు అంటే ఎఫ్డబ్ల్యూ టైలర్. అంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. హెన్రీ ఫాయల్, ఎఫ్డబ్ల్యూ టైలర్. ఎఫ్డబ్ల్యూ టైలర్ అనే ఆయన ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని రూపొందించాడని, ఈ ఎఫ్డబ్ల్యూ టైలర్నే ఫాదర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం. ఈ ఫాదర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఎవరని కొంచెం ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగింది, ఎఫ్డబ్ల్యూ టైలర్. అదేవిధంగా హెన్రీ ఫాయల్ అయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్డబ్ల్యూ టైలర్ అయితేనేమో ఫాదర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, హెన్రీ ఫాయల్ అయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్. ఈ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ లేదా స్టాఫ్ ఆర్గనైజేషన్లో ఏమైందంటే వర్క్ ఈజ్ డివైడెడ్ అకార్డింగ్ టు ద స్పెషలైజేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. వర్క్ ఈజ్ డివైడెడ్ అకార్డింగ్ టు స్పెషలైజేషన్ ఈజ్ వీ అబ్జర్వ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని అడుగుతారు. స్పెషలైజేషన్ ప్రకారము వర్క్ అనేది ఆ వ్యక్తుల మధ్య డివైడ్ చేసే విధానం అనేది ఎటువంటి ఆర్గనైజేషన్స్లో మనం గమనిస్తాం. లైన్ ఆర్గనైజేషన్లోనా, స్టాఫ్ ఆర్గనైజేషన్లోనా, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లోనా, లేకపోతే మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్లోనా, లేకపోతే కమాండ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాటిలోనే అడుగుతున్నమాట, రైట్. వర్క్ అనేది స్పెషలైజేషన్ ప్రకారము డివైడ్ చేసే విధానం అనేది ఎక్కడ ఉంటుందంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఆర్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో ఉంటుందన్నమాట. డిఫరెంట్ స్పెషలిస్ట్స్ సూపర్వైజ్ డిఫరెంట్ ఫంక్షన్స్. వేరువేరు పనులు అనే వాటిని, వేరువేరు కార్యక్రమాలు అయిన వాటిని ఆ కార్యక్రమాలలో నిష్ఠానితులైన వాళ్ళు చేస్తారు అన్నమాట. వర్కర్స్ రిసీవ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సెవరల్ స్పెషలిస్ట్. వర్కర్స్ అనేవాళ్ళు ఏ విభాగంలో నిష్ఠానితులైనటువంటి స్పెషలిస్ట్ అయిన వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను ఫాలో అవుతూ ఉంటారు అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ లేదా స్టాఫ్ ఆర్గనైజేషన్లో 8 వింగ్స్ ఉంటాయి అన్నమాట. 8 ఫంక్షనల్ స్పెషలిస్ట్స్ ఉంటారన్నమాట. 8 మంది ఫంక్షనల్ స్పెషలిస్ట్స్ ఉంటారు. ఆ 8 మంది ఫంక్షనల్ స్పెషలిస్ట్స్లో 4 ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటారు. మిగతా 4 ఆర్గనైజింగ్, రైట్. స్టాఫ్ ఆర్గనైజేషన్లో 8 మంది స్పెషలిస్ట్ ఆఫీసర్స్ లేదా 8 మంది స్పెషల్ బాసెస్ ఉంటారు అనుకున్నాం. ఆ 8 మందిలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ లేదా ప్లానింగ్ రూమ్లో 4 మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 4 బాసెస్ ఉంటారన్నమాట, రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాఫ్ ఆర్గనైజేషన్లో మొత్తం ఎంతమంది బాసెస్ ఉంటారంటే 8 మెంబర్స్ ఉంటారన్నమాట. 8 బాసెస్ లేదా 4 మెంబర్స్ ఆఫ్ బాసెస్ ఏమో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. 4 మెంబర్ ఆఫ్ బాసెస్ ఏమో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో వచ్చే 4 టైప్స్ ఆఫ్ బాసెస్ ఎవరంటే, రైట్, ఫంక్షనల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ రూట్ క్లర్క్, ఇన్స్ట్రక్షనల్ కార్డ్ క్లర్క్, టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్, షాప్ డిసిప్లినేరియన్ అంటే క్రమశిక్షణాధికారి అంటారన్నమాట, రైట్. ప్లానింగ్ ఆఫీస్ లేదా ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉండే 4 మెంబర్స్ ఆఫ్ బాసెస్ వీళ్ళు అనమాట. రూట్ క్లర్క్ అంటే అర్థమవుతుంది కదా, అంటే దీని పేరులోనే అసలు ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. ద నేమ్ ఇట్ షోస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ ఆఫీసర్స్. రూట్ క్లర్క్ ఏం చేస్తారు, వాట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రూట్ క్లర్క్ అంటే టు లే డౌన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ ఇన్స్ట్రక్ట్ ద వర్కర్స్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. ఆ ఆర్గనైజేషన్లో జరిగే వర్క్లన్నింటికి ఒక సీక్వెన్స్ రూపొందించడం అనేది ఈయన పని అనమాట. ఇన్స్ట్రక్షనల్ అండ్ కార్డ్ క్లర్క్ ఈయన వర్క్ ఏంటంటే టు ప్రిపేర్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ రికార్డింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వర్క్. ఆ ఆర్గనైజేషన్లో జరిగే పనికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ తయారు చేస్తారన్నమాట. తర్వాత టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ ఈయన పని ఏంటంటే టు సెండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు దేర్ పే టు ద వర్కర్స్ అండ్ టు సెక్యూర్ ప్రాపర్ రిటర్న్ ఆఫ్ ద వర్క్ ఫ్రమ్ దెమ్. టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ అంటే వాళ్ళు ఏమైతే వర్క్ చేస్తారో ఆ వర్క్కి సంబంధించి సరైన పే చేయడము, అదేవిధంగా ఏ సమయానికల్లా వాళ్ళు తమ వర్క్ని తర్వాత తమకు అసైన్ చేసినటువంటి పనిని నెరవేర్చాలనేది తెలియజెప్పడం అన్నమాట. ద షాప్ డిసిప్లినర్ ఆ ఆర్గనైజేషన్లో
అంటే ఒక క్రమశిక్షణాబద్ధంగా వర్క్ జరగడానికి ఈయన డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. టు డీల్ విత్ ద కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ డిసిప్లిన్స్ అండ్ అబ్జెంటేజిజం అంటే ఎక్కువగా సెలవులు అవి ఉండకుండా చూసుకోవడం అనేది ఈయన యొక్క పని అనమాట. తర్వాత షాప్ ఫ్లోర్, మొత్తం స్టాఫ్ ఆర్గనైజేషన్లో 8 మంది బాసులు ఉంటారు అనుకున్నాం కదా. 4 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, 4 ఏమో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అనుకున్నాం కదా. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు చూసాం: రూట్ క్లర్క్, ఇన్స్ట్రక్షనల్ కార్డ్ క్లర్క్, టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్, షాప్ డిస్ప్లేనర్. ఈ 4 అయిపోయింది. తర్వాత షాప్ ఫ్లోర్ లేదా షాప్ ఫ్లోర్ అన్న ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వింగ్ అన్న ఒకటే. ఫస్ట్ గ్యాంగ్ బాస్ ఉంటాడు, స్పీడ్ బాస్ ఉంటుంది, రిపేర్ బాస్ ఉంటాడు, ఇన్స్పెక్టర్ బాస్ ఉంటుంది. మీకు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతుందంటే ఈ ముగ్గురిని ఇస్తాడు: గ్యాంగ్ బాస్, స్పీడ్ బాస్, రిపేర్ బాస్ అండ్ టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళ, ఈ కింది వాళ్ళు ఎవరు ప్లానింగ్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు అని అడుగుతారు. వీళ్ళు ముగ్గురు కాదు, గ్యాంగ్ బాస్, స్పీడ్ బాస్, రిపేర్ బాస్ కాదు, టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు అనమాట. అట్లా వీళ్ళు ఈ ఆప్షన్స్లో 3 ఇచ్చి వీటిలో ఒకటి అడగడము, లేకపోతే ఈ ఆప్షన్స్లో 3 ఇచ్చి ఒకటి వీటిలో అడగడం ద్వారా ఏవి సరైంది ఏవి సరికాంది, ఎవరు దేనికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతూ ఉంటారు అన్నమాట. గ్యాంగ్ బాస్ ఈయన ఏం చేస్తాడు: టు అసెంబుల్ అండ్ సెటప్ టూల్స్ అండ్ మెషిన్స్ అండ్ టు టీచ్ ద వర్కర్స్ టు మేక్ ఆల్ దేర్ పర్సనల్ మోషన్స్ ఇన్ ద క్వికెస్ట్ అండ్ బెస్ట్ వే. ఏం చేస్తాడు ఆ గ్యాంగ్ బాస్ అంటే? ఏం చేస్తాడంటే ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెషిన్స్ కానీ లేకపోతే ఆ వర్కర్స్ని కానీ ఏ ప్లేస్లో ఉండాలి, ఏ మిషన్స్ లేకపోతే ఏ మెటీరియల్ ఎక్కడ ఏది ఫస్ట్ ఉండాలి, ఏది తర్వాత ఉండాలి, ఏది ప్రొడక్షన్లో ఉండాలి, ఏది ప్యాకింగ్లో ఉండాలి, ఏది మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండాలి అనేది అంతా ఈయన చూసుకుంటాడు అనమాట, గ్యాంగ్ బాస్. తర్వాత స్పీడ్ బాస్, ఏదైనా వర్క్ అనేది స్పీడ్ వేలో జరగడం కోసము ఏమైనా మాడిఫికేషన్స్ అట్లాంటివి చేయాలంటే అవి చూస్తూ ఉంటారంట. రిపేర్ బాస్ పేరులోనే ఉంది, ఆర్గనైజేషన్ స్మూత్గా రన్ అవ్వడం కోసం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, రిపేర్స్ వస్తే అవి చూస్తాడు. ఇన్స్పెక్షన్ బాస్ ఏం చేస్తుంటాడు? ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలా వర్క్ అవుతుంది అనేది మొత్తం చూసుకుంటారు అనమాట. రైట్. ఈ విధంగా ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటే స్పెషలైజేషన్ 4 స్పెషలిస్ట్స్ ఉంటారు, ప్లానింగ్లో 4 స్పెషలిస్ట్స్, ప్రొడక్షన్లో 4 స్పెషలిస్టులు ఉంటారని చెప్పుకుందాం అన్నమాట. ఈ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి వర్క్ డివైడెడ్ ఇంటూ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్, ఈచ్ డిపార్ట్మెంట్ హెడెడ్ బై స్పెషలిస్ట్స్ ఇష్యూస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దేర్ ఏరియా, వర్కర్స్ రిసీవ్స్ ఆర్డర్ ఫ్రమ్ మల్టిపుల్ స్పెషలిస్ట్స్, డెసిషన్స్ ఆర్ టేకెన్ విత్ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్స్. ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే మీరు కొండ గుర్తుగా స్పెషలిస్టులు అని చెప్పాలి. లైన్ ఆర్గనైజేషన్ అంటే కొండ గుర్తుగా హైరార్కియల్ లేకపోతే ఓల్డ్ లెవర్ లేకపోతే సాంప్రదాయబద్ధమైంది అని గుర్తుంచుకోవాలి. స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటేనే మీరు స్పెషలిస్టులు, ఏ స్పెషలిస్ట్కి ఆ పని అప్పచెప్పడం అని గుర్తుపెట్టుకోండి. కొండ గుర్తింగ్ అది, దానికి ఇంకా ఏం అవసరం లేదు. తర్వాత లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ 2 కలిసి ఉండేది. కాంబినేషన్ ఆఫ్, దీని పేరులోనే ఉంది కదా, కాంబినేషన్ ఆఫ్ లైన్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్. లైన్ మేనేజర్స్ మెయింటైన్ అథారిటీ అండ్ డిసిప్లిన్స్. మామూలుగా లైన్ ఆర్గనైజేషన్లో ఏముంటుంది? పెద్ద మేనేజర్ కింద అసిస్టెంట్ మేనేజర్ కింద అసోసియేట్ మేనేజర్, ఇట్లా ఉంటుంది కదా. అట్లా లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే లైన్ మేనేజర్స్ అనేవాళ్ళు అథారిటీ అండ్ డిసిప్లిన్స్ని మెయింటైన్ చేస్తూ ఆ వర్క్ను చూస్తూ ఉంటారు. స్టాఫ్ స్పెషలిస్ట్స్, ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాంట్లో నైపుణ్యం కలిగిన అటువంటి వాళ్ళు స్టాఫ్ స్పెషలిస్ట్ ప్రొవైడ్ ఎక్స్పర్ట్ అడ్వైస్, ప్లానింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అన్నమాట. 2 కలిపిందే ఇదనమాట. లైన్ అథారిటీ స్టాఫ్ స్పెషలిస్ట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. లైన్ అథారిటీ అనేవాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. స్టాఫ్ అథారిటీ అనేవాళ్ళు అడ్వైజు, ప్లానింగ్, రీసెర్చ్, స్టాండర్డ్స్, బెటర్ డెసిషన్స్, హయ్యర్ ఎఫిషియన్సీ. ఈ 2 కలిసి ఉంటే అంతే కదా. కాంబినేషన్ ఆఫ్ లైన్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ మోర్ కాంప్లెక్స్ దెన్ లైన్ ఆర్గనైజేషన్. లైన్ ఆర్గనైజేషనే చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఈ లైన్ అండ్ స్టాఫ్ కలిస్తే ఏమైంది? కొంచెం కాంప్లెక్స్, కష్టతరంగా ఉన్నట్టు కనిపించింది అనమాట. డివిజన్ ఆఫ్ వర్క్, స్పెషలైజేషన్స్ ఆర్ ఎంఫసైజ్డ్. స్టాఫ్ స్పెషలిస్ట్ అసిస్ట్ లైన్ మేనేజర్. ఈ స్టాఫ్ స్పెషలిస్ట్ అంటే స్టాఫ్ ఆర్గనైజేషన్లో మనం ఎవరైతే
ప్రతిదానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు అనుకున్నాము. వీళ్ళు లైన్ ఆర్గనైజేషన్లో మేనేజర్స్ ఆ స్థాయి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు అనమాట. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ త్రూ ఎక్స్పర్ట్ గైడెన్స్. 2 అథారిటీస్ ఎగ్జిస్ట్, లైన్ అథారిటీ అండ్ స్టాఫ్ అథారిటీ. ఈ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో ఓన్లీ లైన్ ఆర్గనైజేషన్లో ఉండే అధికారులు మాత్రమే కాకుండా లైన్ అథారిటీ వాళ్ళు లైన్ అథారిటీలో ఉంటారు, స్టాఫ్ అథారిటీ వాళ్ళు స్టాఫ్ అథారిటీలో ఉంటారు అన్నమాట. అంతే. ఒక్కసారి ఇక్కడ మనం గమనిస్తే స్టాఫ్ ఆర్గనైజేషన్ చూద్దాం. స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ జనరల్ మేనేజర్ ఉంటాడు. జనరల్ మేనేజర్ కింద ఫైనాన్షియల్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, ప్రొడక్షన్ మేనేజర్, స్టాఫ్ కాదు, ఇది లైన్ ఆర్గనైజేషన్. లైన్ ఆర్గనైజేషన్లోకి వచ్చేసరికి హైరార్కీ ఉంటుంది అనుకున్నాం కదా. జనరల్ మేనేజర్ కింద ఫైనాన్షియల్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, ప్రొడక్షన్ మేనేజర్. ఈ మార్కెటింగ్ మేనేజర్ కింద మళ్ళీ సేల్స్ మేనేజర్ ఉంటాడు. ఈ సేల్స్ మేనేజర్ కింద మళ్ళీ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ ఉంటాడు. ఈ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ కింద సేల్స్ పర్సన్ ఉంటాడు అన్నమాట. అంటే చెప్పుకున్నాం కదా, హైరార్కీ ప్రకారం ఉంటుంది అనమాట. ఇదే లైన్ ఆర్గనైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట. తర్వాత అదేవిధంగా స్టాఫ్ ఆర్గనైజేషన్కి ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే, స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ జనరల్ మేనేజర్ ఉంటాడు. జనరల్ మేనేజర్ కింద ప్లాంట్ మేనేజర్ లేదా వర్క్ మేనేజర్ ఉంటాడు. తర్వాత జనరల్ మేనేజర్, వర్క్ మేనేజర్ కింద ప్లాంట్ సూపర్వైజర్స్ అనుకున్నాం కదా, సూపర్వైజర్స్. ఈ సూపర్వైజర్ల కిందకి వచ్చేసరికి ఇంకా చెప్పుకున్నాం కదా, స్పెషలిస్ట్స్. ప్రతి పనికి రకరకాల స్పెషలిస్టులు ఉంటారు అనమాట. ప్లాంట్ ఇన్ఛార్జ్కి కింద 4 మెంబర్స్ అనుకున్నాం కదా, దీన్ని డివైడ్ చేస్తే ఫస్ట్ 4 మెంబర్స్ ఏంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 4 బాసెస్ ఉంటారు. అలానే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 4 బాసెస్ ఉంటారు. ఫస్ట్ ఇదే ఇదిలే ప్లానింగే, తర్వాత ప్రొడక్షన్ ఇది. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 4 బాస్ ఎవరు అనుకున్నాం, ఇన్స్ట్రక్షనల్ కార్డ్ క్లర్క్, రూట్ ఆఫీసరు, టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్, డిసిప్లినేరియను, వీళ్ళు అనుకున్నాం కదా. ప్రొడక్షన్ డిపార్ట్కి వచ్చేసరికి స్పీడ్ బాసు, గ్యాంగ్ బాసు, రిపేర్ బాసు, ఇన్స్పెక్షన్ బాసు, ఇట్లా ఉంటారు అనుకున్నా. ఇది స్టాఫ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఫ్లో చార్ట్ ఒక మాటలో చెప్పాలంటే, రైట్. అది ఇది లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషను ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ కాంబినేషన్ అంటే ఏముంటుంది, జనరల్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, సేల్స్ మేనేజర్ అట్లా అనుకున్నాం కదా లైన్లో. స్టాఫ్ ఆర్గనైజేషన్లోకి వచ్చేసరికి ఇక్కడ అందరూ స్పెషలిస్టులు ఉంటారు అనుకున్నాం కదా, దీంట్లో 2 కలిసి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎందుకు ఉంటారంటే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఆర్గనైజేషన్ కింద అనుకోవచ్చు అనమాట. అంటే హైరార్కీ కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు. అంటే లైన్ అండ్ స్టాఫ్ కలిసి ఉంటాయి కదా, కాబట్టి లైన్ ఆర్గనైజేషన్ కింద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తారు అనుకున్నాం. జనరల్ మేనేజరు స్టాఫ్ ఆర్గనైజేషన్ ఉంటాడు, లైన్ ఆర్గనైజేషన్ ఉంటాడు. జనరల్ మేనేజర్ కిందకు వచ్చేసరికి ఇంకా మన ఎగ్జాంపుల్ చేసుకుంటే ఫైనాన్షియల్ మేనేజరు, అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, పర్సనల్ మేనేజరు, అదేవిధంగా మెటీరియల్ మేనేజర్స్. వీళ్ళు మాత్రమే ఉంటారని కాదు, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను అన్నమాట నేను. ఆ ఆర్గనైజేషన్ బట్టి, ఆర్గనైజేషన్ యొక్క పరిధిని బట్టి, అది ఉత్పత్తి చేసేదాన్ని బట్టి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి ఈ వేరు కూడా ఉండొచ్చు అనమాట. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఊరికట్లా చెప్తున్నా. మార్కెటింగ్ మేనేజర్ కింద ఇంకా సేల్స్ మేనేజరు, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, సేల్స్ పర్సన్ అనుకున్నాం కదా. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే సేల్స్ మేనేజర్ 1, సేల్స్ మేనేజర్ 2, సేల్స్ మేనేజర్ 3,
సేల్స్ మేనేజర్ 4 అట్లా ఉండొచ్చు. ఈ సేల్స్ మేనేజర్ 1 కింద అసిస్టెంట్ సేల్స్ మెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ సేల్స్ మెన్స్ ఉండొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు అంట. ఇట్లా స్టాఫ్ ఆర్గనైజేషన్స్, లైన్ ఆర్గనైజేషన్, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ కింద మనం విడగొట్టుకోవచ్చు, గమనించవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు చూసారు కాబట్టి మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులని తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మనం జ్యోతిర్మయం అకాడమీకి సంబంధించిన యాప్ని లింక్ డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఈ జ్యోతిర్మయం అకాడమీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఆ క్లాసులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వినియోగించుకోవాల్సిన వాళ్ళు వినియోగించుకోవచ్చు. రైట్, ప్లీజ్ షేర్ and subscribe and please forward it in educational groups. Thank you very much.